నాగన్నతో నాకు 80 నుంచి దాదాపు పరిచయం ఉంది. 80 నుంచి పరిచయం ఉంది. ఆయనతో కలిసి దాదాపు సుమారు ఒక 30 సంవత్సరాల దాకా ప్రయాణం చేశాం. అనేక కార్యక్రమాల్లో కళాకారుడు అంటే ఈరోజు వేదికలపైన లేదా ఇప్పుడు యూట్యూబ్లో టీవీ ఛానల్లో కాకుండా ఆనాడు కళాకారుడు అంటే గ్రామాల్లో రోడ్ల వెంట నడుచుకుంటూ గ్రామం నుంచి గ్రామం పాదయాత్రలే అనేక కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి నాగన్న పెద్ద ఎత్తున జరిగిన పెద్ద ఖమ్మం జిల్లాలోనే ఆ రోజు రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఆనాడు సారా కాంట్రాక్టుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సారా వ్యతిరేక పోరాటం, తర్వాత అది 93 వచ్చేసరికి మద్య నిషేధ పోరాటంగా మారింది, రాష్ట్రంతో వచ్చింది. ఆ పోరాటం ముందు ఖమ్మంలో జరిగినప్పుడు గ్రామాన జరిగిన పోరాటంలో నాగన్న తను కళాకారుడుగా అనేక మంది కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని వందల గ్రామాలు, అట్లాగే వ్యవసాయ కార్మికుల కూలి పోరాటాల్లో, అట్లాగే పాలేరుల జీతాలు పెంపు పొందిన పోరాటాల్లో, ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు పోరాటాల్లో, పోడు భూముల పోరాటంలో, అంటే కళాకారుడు అంటే ప్రజా ఉద్యమాల్లో ప్రజలతోటి ప్రజలు చేసే పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ అరెస్టులు అయ్యి లాంటి దెబ్బలు తిని కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషను జైలుకు కూడా వెళ్ళిన ఘటనలు నాగన్న ప్రత్యక్షంగా చేసినటువంటి పాత్ర అది. నాగన్న పెద్దగా చదువుకోలేదు. చాలామంది ఆయన జీవితం గురించి రాశారు. రాధారం గ్రామంలో నాగన్న కంటే ముందు అమరుడు శ్రీపాద శ్రీహరి 76లో ఎన్కౌంటర్లో నాటు ఎంగళరావు ప్రభుత్వం కాల్చి చంపింది. ఆయన కళాకారుడు. ఆ ఊళ్ళో మసూదన్ రెడ్డి గారు, రామరెడ్డి నాగన్న కంటే ముందు కళాకారులు ఆ గ్రామంలో. వాళ్ళ స్ఫూర్తితోటి నాగన్న తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ముందుకు వచ్చాడు. నాగన్నని మన అందరం ఇప్పుడు గుర్తించే నాగన్నని తీర్చిదిద్ది చెక్కినటువంటి శిల్పి, కళాశిల్పి కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు గారు. అందరు తాతగారు అని పిలుస్తాం. నాగన్న ఇంత గొప్ప కళాకారుడు అయిందంటే నాగన్నని మంచి బుర్ర కథకుడుగా, మంచి గాయకుడుగా, మంచి నృత్యనాటికకి నేపథ్యాన్ని అందించే నేపథ్య గాయకుడుగా తయారు చేసిన దాంట్లో కానూరి గారి పాత్ర ఉంది. నాగన్న చదువు లేకపోయినా పెద్దగా పోరాటాల్లో, ఉద్యమాల్లో ప్రజల జీవితాల్ని చదవడం ద్వారా, సమాజాన్ని చదవడం ద్వారా గొప్ప కళాకారుడిగా ఎదిగాడు. ఆయన రచయితగా మారాడు. కేవలం గాయకుడే కాకుండా అనేక పాటలు రాశాడు, అనేక పాటలు గానం చేశాడు. అనేక వేదికల మీద బుర్రకథా నాయకుడిగా బృందానికి నాయకత్వం వహించి అద్భుతంగా బుర్రకథలు చెప్పాడు. అనేక నాటికలు, ముఖ్యంగా 80 తర్వాత బాగా ఈ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందినటువంటి కళారూపం భూమి భాగవతం. గ్రామీణ వ్యవస్థ, గ్రామంలో భూస్వాములు, పటేలు, పటవారి, కర్ణాలు చేస్తున్నటువంటి దోపిడీ, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని వివరించేటువంటి భూమి భాగవతం అనేది నాగన్నని ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గొప్ప కళాకారులు నిలిపిన దాంట్లో అది భూమి భాగవతం. ముందుకు ఆ కథ రాసింది భాగవతాన్ని కానూరి గారు, దాని నేపథ్య గానం అంతా నాగన్నే. అట్లా నాగన్న అంటే ఒక సాధారణ చిన్నపాటి గాయకుడి నుంచి ఇవాళ మనందరం గర్వించే ఈ తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకునేటువంటి గొప్ప ప్రజా కళాకారుడిగా ఎదగటానికి ఇంత ఆయన జీవితం ఉంది. అందుకే ఆయన ప్రత్యక్ష కళాకారుడు. చాలామంది కళాకారులు ఉంటారు, కానీ ఆయన పోరాటాల నుంచి ఎదిగినవాడు, పోరాటాల్లో పుట్టినవాడు, పోరాటాలతో ఎదిగినవాడు, పోరాటాలతో నలిచినవాడు, పోరాటాల్లో నిలిచినవాడు నాగన్న. అందుకే నాగన్నని ఇవాళ మనం అంతగా మర్చిపోలేకపోతున్నాం. చాలామంది నాగన్నకు సైద్ధాంతికంగా మార్క్సిజం పట్ల బాగా సిద్ధాంతాన్ని బాగా అధ్యయనం చేస్తుండకపోవచ్చు, కానీ మార్క్సిజం పట్ల అపూర్వమైన నమ్మకం ఉంది. ఇప్పుడున్న ఈ సమాజం మారాలంటే అనేక సిద్ధాంతాలు ఉన్న ఈ ప్రపంచంలో మార్క్సిజం తప్ప ఇంకోటి లేదు. ఈ అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, దోపిడీ, అణచివేత, పీడన, యుద్ధాలు, అశాంతి, అనేక రకాల సమస్యలు ఇవన్నీ పోవాలని చెప్పంటే ఈ సమాజం మారాలి, ఒక నూతన సమాజం రావాలి, సమసమాజం రావాలి, అదే సోషలిజం సాధించాలి. దానికోసం మార్క్సిస్ట్ సిద్ధాంతమే సరైనదని నమ్మాడు. ఆ నమ్మినటువంటి మార్క్సిజం కోసం చివరి శ్వాస వరకు నాగన్న పనిచేశాడు. అందుకే ఇవాళ అదే సమయానికి వర్గ దృష్టి కూడా ఉంది. కళాకారుడికి వర్గ దృష్టి లేకపోతే
వామపక్ష కళాకారుడైనా విప్లవోద్యమ కళాకారుడైనా వర్గ దృష్టి లేకపోతే దోపిడీ వర్గాలకు ఉపయోగపడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నాగన్న ఎక్కడ చూసినా కూడా ప్రతి సమస్యని, ప్రతి పోరాటాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి దాన్ని వర్గ దృష్టితో పరిశీలించేవాడు. ఏ పాట వచ్చినా, ఏ నాటకం వచ్చినా, ఏ కళారూపం వచ్చినా, ఏ రచన వచ్చినా ఇది ఎవరి కోసం ఇది ఎవరికి ఉపయోగపడుతుందని నిశ్చితంగా పరిశీలన చేసేటువంటి వర్గ దృష్టికి నాగన్నకు ఉంది. అందుకనే చివరిదాకా ఉండగలిగాడు. చాలామంది మార్క్సిజాన్ని, సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని, విప్లవోద్యమాల్ని ఇష్టపడతారు, వాటికి అట్రాక్ట్ అవుతారు, కొంతకాలం ప్రయాణం చేస్తారు, మధ్య మధ్యలో ఆగిపోతారు. కానీ నాగన్న చివరిదాకా ప్రయాణం చేశాడు. ముఖ్యంగా కళాకారులకు చాలా అవకాశాలు ఉన్నాయి. కళాకారులు అంటే త్వరగా గుర్తింపు వస్తుంది. కళాకారులను చాలా గొప్పగా ప్రజలు అభినందిస్తారు. ఎందుకంటే కళారూపం, పాట, మాట, ఆట ఉంటుంది కాబట్టి ప్రజల్లో త్వరగా ప్రాచుర్యం పొందుతాడు. పొగడతలు విపరీతంగా వస్తాయి. ఆ పొగడతలు ఎక్కడికి పోతుంటే అవసరమైతే తను నడిచిన బాట నుంచి పక్కకు పోయేదాకా పొగడతలు పనిచేస్తూ ఉంటాయి, పట్టుకుపోయేలాగా. ఆ పొగడతల గాల్లో కొట్టకపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండోది, వాళ్ళు ఉన్న దాంట్లో విప్లవ సంస్కృతోద్యమం కూడా వాళ్ళు చాలా బలహీనపడ్డది. మొత్తం దేశంలోనే, ప్రపంచంలోనే వామపక్ష ఉద్యమానికి, సోషలిజానికి ఎదురు దెబ్బలు వచ్చిన తర్వాత ఆ ప్రభావం ఖచ్చితంగా కళా సంస్కృతి ఉద్యమం పైన ఉంటుంది. దాని నుంచి చాలామంది కూడా వెనకపడ్డు పెట్టిన వాళ్ళని చూసాం. అది కానీ నాగన్న అది కూడా పనిచేయలే. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా ఆయనకు గట్టి నమ్మకం ఉంది. ఇవన్నీ తాత్కాలికమే, మళ్ళీ తిరిగి మనం ముందుకు పోతాం. అంతిమంగా ఈ ప్రపంచానికి మరో మార్గం లేదు, మార్క్సిజం తప్ప మరో విధానం లేదు. ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారి ప్రపంచం ఇది స్థిరమైంది కాదు, దీనికి పరిమితం ఉంది. ఇది దానికి ఈ సంక్షేపం నుంచి బయటపడలేవదు. మళ్ళీ తిరిగి అనివార్యంగా ప్రజలకి వచ్చేది సోషలిజమే అవసరం అవుతుంది, కమ్యూనిస్టులు అవసరం అవుతారు అనే నమ్మకం నాగన్నకు ఉంది. కాబట్టే ఎన్ని సంక్షేపాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ప్రశంసలు వచ్చినా, ఎన్ని పొగడతలు వచ్చినా ఎక్కడ ఆయన ఏమాత్రం కూడా కదలకుండా నిలబడ్డాడు, ముందుకు సాగాడు. ఇది నాగన్న, మన అందరం కూడా నాగన్న ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇవాళ కళాకారులకు చాలా అవకాశాలు వచ్చాయి. మంచి గొంతు ఉంటే, మంచి పాట పాడితే చాలా ఇవాళ మన లాక్కెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంత వెళ్ళలేదు. మనం చూసిన చాలామంది నాగన్న సహచరులు కూడా అటు ఇటు వెళ్ళిపోయారు. కానీ నాగన్న చివరిదాకా తన పాటని, తన గొంతుని ప్రజా ఉద్యమాలకి, ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం జరిగే ఉద్యమాల కోసమే తప్ప ఇంకా ఏ టీవీల కోసమో, ఏ యాజమాన్యం కోసమో, ఎవరి కోసమో, ఎవరో మన పాటని, మన గొంతుని వ్యాపారం చేయడం కోసం కాకుండా, వాటికి ఏమాత్రం ఇది కాకుండా చివరిదాకా నిలబడ్డ నాగన్న నిజమైనటువంటి కళాకారుడు. మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని, విప్లవ సంస్కృతోద్యమాన్ని చెప్పడం చాలా గొప్పగా ఉంటుంది, దాన్ని ఆచరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందరూ ఆచరించలేరు. చెప్పడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. కానీ నాగన్న చెప్పటమే కాదు, ఆచరించాడు, అదే బాటలు నడిచాడు. చాలామంది ఇలా కళాకారులు అంటే ఖరీదైపోయారు. నాగన్న ఖరీదైన కళాకారుడు కాదు, నాగన్న నికార్సైన కళాకారుడుగా ఉండిపోయాడు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఏదైనా ఒక ప్రోగ్రాంకి ఒక కళాకారుని పిలవాలంటే ఒక 50,000 అడుగుతున్నారు ఖర్చు. కానీ నాగన్న సాదాసీదాగా బస్ ఎక్కి దిగుతాడు. దారి ఖర్చులు ఇస్తే చాలు, వచ్చి కార్యక్రమం నిర్వహించేవాడు. తన గొంతుని ప్రజలకు అంకితం చేసేవాడు. ఈరోజు సమాజం, దేశంలో, ప్రధానంగా మన దేశంలో ఇలా ప్రజాస్వామ్యానికి లేదా రాజ్యాంగానికి, పౌర హక్కులకి, పత్రికా స్వాతంత్రానికి, మాట్లాడే హక్కుకి, భావ ప్రకటన స్వేచ్ఛకి ఇవాళ పరిమితులు ఏర్పడతా ఉన్నాయి, అణిచివేస్తూ ఉన్నారు, నిర్బంధం పెరుగుతూ ఉంది. ఒక ఫ్యాసిస్ట్ రూపంలో ఈ దేశంలో పరిపాలన ముందుకు సాగే ప్రమాదం అవపడతా ఉంది. ప్రజా ఉద్యమాలను అణిచివేసే వైఖరి అవపడతా ఉంది. అందుకనే ఇటువంటి సమయంలో ఈనాటి యొక్క ఇటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా, ఇటువంటి అణచివేతకు వ్యతిరేకంగా, ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం కోసం, ప్రజల హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నాగన్న లాంటి ఒక అద్భుతమైన కళాకారుడు కోల్పోవటం అనేది చాలా నష్టం. అరుణోదయకి చాలా తీరని నష్టం. అట్లాగే ఒక అరుణోదయకే కాదు, మొత్తం ప్రజాతంత్ర ఉద్యమాలకి, వామపక్ష ఉద్యమాలకు కూడా నాగన్న మరణం చాలా తీరని లోటని తెలియజేసుకుంటూ, నాగన్న మరణించినప్పటికీ కూడా నాగన్న పాడిన పాటలు, ఆయన నడిచినటువంటి విప్లవ సంస్కృతోద్యమ బాట, అంతిమంగా ఈ సమాజాన్ని మార్చాలి, దోపిడీ వ్యవస్థని కూల్చాలి, సమాజాన్ని నిర్మించాలని చెప్పే లక్ష్యం ఎత్తుందో ఆ లక్ష్యం ఇంకా మిగిలింది. అది ముందుకు సాగుతుంది.
ఆ బాటలో సాగటమే. నాగన్న గురించి మనం చెప్పుకోవడం అంతవరకే కాదు. ఇందాక మిత్రుడు భాస్కర్ చెప్పినట్టుగా నాగన్న ఒక ఆశయాన్ని ముందుకు పట్టకపోవటం. ఇవాళ అది అంటే ఏం చేయాలి మనం ఈరోజు అంటే ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల కోసం, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం, దీనికోసం నిలబడాల్సిన అవసరం ఉంది. సరే విప్లవకారుడుగా ఉంటామా ఇంకో రకంగా ఉంటామా సమస్య కాదు. ఒక ప్రజాస్వామికవాదిగా కొన్ని మిత్రులందరూ కూడా నాగన్న ఆశయాలు ముందుకు పట్టకపోవడంలో ఇవాళ వస్తున్నటువంటి సరుకు వ్యతిరేకించడం కానివ్వండి, మిగతా అన్ని రకాల ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలను వ్యతిరేకించి ఖండించడంలో ముందు బాగానే ఉంటే అదే నాగన్నకి ఇచ్చే నివాళులను తెలియజేసుకుంటూ నాగన్నతో పాటు లక్ష్మక్కను కూడా లక్ష్మక్క ఒక చిన్న సాధారణ గృహిణిగా తన సతీమణిగా ముందుకు వచ్చింది. ఆమెను కళాకారునిగా తీర్చిదిద్దాడు. అట్లాగే అజయ్ని కూడా ఇప్పుడే పాట విన్నాం, రామనరసయ్య పాట నాగన్న పాడినట్టుగానే ఉంది. తన వారసుని తిరిగి మళ్ళీ కళారంగానికి, కళా సంస్కృతికి నాగన్న అందించాడు. ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. అందుకే నాగన్న వారసత్వం కొనసాగుతుంది, నాగన్న ఆశయం ముందుకు సాగుతుంది తెలియజేసుకుంటూ నాగన్నకి మరొకసారి నా తరపున సిపిఐఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరపున విప్లవ దోహదర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు